నమస్తే, నేను మీ శ్రవంతి. రేషన్ అక్రమాలకు కళ్లెం. సో ఈ మధ్య కాలంలో రేషన్ బియ్యం అయితే అక్రమాలకు గురవుతుంది. ఒకసారి ఈ వార్త కూడా మనం చూద్దాము. లబ్ధిదారుల ఈ కేవైసీ నమోదు ఈ నెలాఖరు వరకు గడువు. ఇప్పటికే 81% పూర్తి. ప్రజా పంపిణీ స్వరూపం. గ్రామాలు 2,266, రేషన్ షాపులు 345, రేషన్ కార్డులు 1,96,092, అత్యున్నత కార్డులు 13,830. ప్రతి నెల సరఫరా అయ్యే బియ్యం 3,965 టన్నులు. ప్రతి నెల బియ్యం పొందేవారు 5,55,920. సో సిరిసిల్లలోని రేషన్ షాపులో వేలిముద్ర వేస్తున్న లబ్ధిదారులు. ప్రజా పంపిణీలో ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సాంకేతికంగా కట్టడి చేస్తాం. రేషన్ కార్డులపై సన్న బియ్యం అందిస్తుండటంతో అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులకి చేరేలా ముందుకు సాగుతుంది. ఇందుకోసం రేషన్ కార్డుదారుడు విధిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ కేవైసీ నమోదు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు లోగా ప్రతి రేషన్ కార్డుదారుడు స్థానికంగా ఉన్న రేషన్ షాపులో వేలిముద్రలు వేసి కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎవరైనా చనిపోయిన కార్డుదారులు స్థానికంగా లేకపోయినా, చనిపోయిన కార్డుదారుడు స్థానికంగా లేకపోయినా సరుకులు పొందకుండా కేవైసీ ద్వారా నియంత్రిస్తున్నారు. సో ఎవరైనా చనిపోతే మాత్రం అతని తరపున బియ్యం తీసుకోకుండా స్థానికంగా నియంత్రిస్తున్నట్టు కేవైసీ ద్వారా నియంత్రిస్తున్నారు. రేషన్ కార్డులో పేరు ఉన్న విధిగా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో ఎవరైతే పేరు ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. సో జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపులు ఇప్పుడు తెరిచి ఉంచారు. రేషన్ కార్డుదారులు ఆ షాపుల్లోకి వెళ్లి కేవైసీ నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 81% కేవైసీ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 81% కేవైసీ పూర్తయిందని చెప్పేసి అంటున్నారు. సో అంతేకాకుండా ఆగస్టులో 3 నెలల బియ్యం పంపిణీకి ఏర్పాట్లు. ఇప్పుడు వచ్చే ఆగస్టులో అయితే 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలము ఇబ్బందులు అయితే తలెత్తకుండానైతే వర్షాకాలంలో 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వబోతున్నారు. సో ఆగస్టు 3 నెలలో రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించాలని పౌర సరఫరాల శాఖ భావిస్తుంది. ఈ నెలాఖరులోగా కేవైసీ పూర్తయితే వచ్చిన డేటా ఆధారంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల బియ్యాన్ని అందించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఈ నెల 25 వరకు స్పష్టత రానుంది. వర్షాకాలంలో ఇబ్బందులు రానియకుండా ఉండేందుకు 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి గతంలో లాగే ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రభుత్వం రేషన్ షాపుల సన్న బియ్యం అందించడంతో రేషన్ కార్డులు ఉన్న వారందరూ ఆసక్తిగా బియ్యం తీసుకుంటున్నారు. ఆహార భద్రతా కార్డులోని ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. ఈ కేవైసీ పూర్తి కాగానే ఒకే నెల బియ్యం ఇస్తారా, 3 నెలలది ఇస్తారా అనేది తేలుతుందని అధికారులు భావిస్తున్నారు. సో కేవైసీ పూర్తి కాగానే ఒకేటేసారి ఇస్తారా లేదా అని చెప్పేసి కూడా తేలుతుందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు. రాజ్కుమార్ అంబేద్కర్ నగర్ సిరిసిల్ల షాపులో ఈ కేవైసీ నమోదైంది. ఈ కేవైసీ నమోదు చేయాలని చెప్పడంతో రేషన్ షాప్ నాకు వెళ్లి చెక్ చేశాం. ప్రతి నెల రేషన్ సరుకులు వేలిముద్ర వేసి తీసుకోవడంతో ఇప్పటికే కేవైసీ నమోదైంది. రేషన్ షాపు వరకు వెళ్లి చెక్ చేస్తున్నాం. రేషన్ కార్డు నెంబరు నమోదు చేయగానే కేవైసీ నమోదైనట్లుగా గ్రీన్ రంగులో మా కుటుంబం పేర్లు కనిపించాయని చెప్పేసి రాజ్కుమార్ అయితే తెలియజేశారు. అంబేద్కర్ నగర్ రొడ్డ రేఖ రేషన్ డీలర్ భువన ఋషినగర్ సిరిసిల్ల. సో మాకు అధికారులు రేషన్ కార్డుల జాబితా అందించారు. ఆ జాబితా ఆధారంగా రేషన్ కార్డుదారులకు ఫోన్లు చేసి పిలుస్తున్నాం. చాలా వరకు రేషన్ సరుకులు తీసుకెళ్లే వారి కేవైసీ నమోదై ఉంది. ఎవరైనా కొత్త వారు ఉంటే వేలిముద్రను నమోదు చేయడంలో కేవైసీ పూర్తవుతుంది. ఈ నెలాఖరు వరకు ఇది కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసింది. అంటే ఈ నెలాఖరు వరకు అయితే ఉందట. ఎవరైతే మీరు రేషన్ కార్డులో కేవైసీ చేయలేరో ఖచ్చితంగా వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే అది లేకపోతే మాత్రం చాలా నష్టము. అంటే బియ్యం రావు. కొంచెం అయితే కేవైసీని అయితే పూర్తి చేసుకోండి. సో ఎల్ బుచ్చిబాబు DCSO. సో ఒకసారి జిల్లాలో రేషన్ కార్డుదారులు కేవైసీ 81% పూర్తయింది. మిగతా 19% నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఉంది. చనిపోయిన వారు స్థానికంగా లేని వారు ఉంటే కేవైసీ నమోదు సాధ్యం కాదు. వచ్చే నెల 3 నెలల రేషన్ కోట ఒకేసారి పంపిణీపై ఆదేశాలు రాలేదు. ఈ నెలాఖరులోగా స్పష్టత వస్తుందని చెప్పేసి అయితే తెలియజేశారు. అంటే 3 నెలలు ఒకేసారి ఇస్తారా లేదా అనేది అయితే ఈ నెల లాస్ట్ వరకైతే తెలుస్తుందని చెప్పేసి అయితే తెలియజేశారు. సో ఇదండి ముఖ్యంగా రేషన్ కేవైసీ అయితే ఎవరైతే పూర్తి చేసుకోలేరో ముందుగా మీ కేవైసీని అయితే రేషన్ షాప్కి వెళ్ళి అది కంప్లీట్ చేసుకోండి. ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున అయితే బియ్యం ఇస్తే ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం అయితే వస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకోలేరో తొందరగా వెళ్ళి మీ రేషన్ షాప్లో కలిసి కేవైసీని అయితే పూర్తి చేసుకోండి.